అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 News Channel.at. ఇది మీ గలం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్ ఎస్వి కళ్యాణ మండపం పక్కన ఉన్న వినాయకుడు బొమ్మల దగ్గర ఉన్నాము. అసలు ఈ బొమ్మలు అంటే ఇది ప్యాస్టర్ పారేస్తోనే బొమ్మలు చేస్తారు. కానీ వాళ్ళు పొట్టగూడి కోసం రాజస్థాన్ నుంచి వచ్చి కొన్ని నెలలు బట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ విగ్రహాలు అనేది ఇలా తయారు చేయడం జరుగుతుంది. అసలు ఈ విగ్రహం అనేది ఎన్ని రోజులు కష్టపడితే వీళ్ళు తయారు చేస్తారు, అసలు వీళ్ళకి ఎంత మిగిలిద్ది, ఏంటి వీళ్ళు ఏంటి అనేది మనం తెలుసుకుంటాకి చేస్తున్నాం. ఈ వీడియో ప్రమోషన్స్ కాదు, వాళ్ళకి పడే కష్టం ఏంటో మనం మీకు చూపించడం కోసం వచ్చాను నేను. మీ పేరు? నారాయణ సార్. నారాయణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్. రాజస్థాన్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అసలు ఈ విగ్రహాలు అనేది ఎలా మొదలు పెట్టారు? అసలు ఇది విగ్రహం అది కొంచెం చెప్పండి. పెట్టి 2 నెలల 3 నెలలు అయింది సార్. పెట్టి 3 నెలల అట్లా అయింది. వరకు వచ్చేసి ఇప్పుడు పని మొత్తం అయింది. అదే హనుమాన్ జంక్షన్ ఎర్రి రోడ్డు బొమ్మలు చేస్తున్నాను. అదే కావాలనే రాండి సార్. అక్కడ ఇంత కానీ ఇంత రేట్ కానీ మట్టి ఇచ్చేస్తాను. మామూలుగా ఈ బొమ్మలు తయారు చేయడానికి పెట్టుబడి పెట్టుంటారు కదా, పెట్టారు సార్. అదంతా ఇక్కడ జనాలు కొండారనే నమ్మకంతోనే పెట్టారు. నమ్మకం ఉంది కానీ మార్కెట్ పట్టి సార్. అది మార్కెట్ ఉందినా వస్తుంది, లేకపోతే లాస్ వస్తుంది. అది మరి రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎందుకు రావడం? సార్ నాకు పని ఇదిగా బయటికి ఎంత పని ఉంది, కూలి పని, రాజస్థాన్లో కూలి పని ఉంది. ఆ గురించి బయట వచ్చి వస్తుంది కదా, సంవత్సరం ఒకసారి వస్తుంది. ఆ గురించి నన్ను పెట్టి మొదలు పెట్టాను. అది ఈ పాప మా బాబా ఇది. ఒకసారి పబ్బుడి ఏ స్కూల్ నువ్వు? ఎక్కడ? గలీరు ఉంది ఆటో. ఏ క్లాస్? 1. ఏం పేరు? దివ్య. మామూలుగా ఈ బిజినెస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. ఇంత పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? నాకు నమ్మిక ఉంది సార్. ఇది హనుమాన్ జంక్షన్ బేరా అయిపోతుంది, మార్కెట్ అది బేరా అవుతుంది, నాకే వస్తుంది. బేరా అవ్వదు, నాకే లాస్ వస్తుంది. అదే నమ్మిక ఉంది కానీ చేశాను. పోయిన సంవత్సరం పెట్టారా? పెట్టాను సార్. 5 సంవత్సరం నేను పోయిన బాగా వెళ్ళింది, పెట్టాను. ఈ సంవత్సరం కూడా పెట్టాను. నా ఆశ ఉంది, బొమ్మలు వెళ్ళిపోవాలి. ఆ గురించి పెట్టాను. మరి హనుమాన్ జంక్షన్ ప్రజల మీద నమ్మకం ఉందా మీ దగ్గర కొంటారని? ఆ నమ్మకం ఉంది. ఆ గురించి చేశారు. అందుకని రాజస్థాన్ నుంచి వచ్చారు, చేశాను. ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎంత మంది జనం కావాలి, ఎన్ని రోజులు పట్టింది? పెద్ద బొమ్మలకి 15 మంది కావాలి సార్. 15 మంది. అప్పుడు 10 బొమ్మలు 7 బొమ్మలు పెద్ద బొమ్మలు అయిపోతుంది. చిన్న బొమ్మలకి 6 7 సరిపోతుంది. ఒక మనిషికి వచ్చి రోజు కూలీ ఎంత ఉంటుంది? ఒక మనిషి 15 మంది సార్ కూలీ. భోజనం పెట్టి 15 మంది కూలీ. మీరు ఫ్యామిలీస్ అక్కడ చుట్టాలు అందరిని వదులుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారు కదా, మీకు ఆనందం ఉంటదా, బాధగా ఉంటదా? ఒకసారి లాభం వస్తే ఆనందం, మళ్ళీ మిగిలిపోతే చాలా బాగా వస్తుంది, వచ్చేస్తే సార్. అది ఏది వచ్చినా మటుకి హనుమాన్ జంక్షన్ లో బిజినెస్ లాభం వస్తుంది, మరి మిగిలిపోతే చాలా బాధపడిపోతాం. అది మీరు దీని ఓనర్ మీరేనా? నన్ను సార్. ఈ స్థలం మీద లేవు సార్. నన్ను రాజా ఒకసారి ఇచ్చారు. నాకు దానికి డబ్బు కూడా లేవు, స్థలంకి డబ్బు కూడా లేవు. మామూలు 5 సంవత్సరం అక్కడే ఉంటాను. చాలా సాయం చేశారు. మీరేమన్నా ఇల్లు రెంట్ తీసుకున్నారా? ఇక్కడే ఉంటారు ఈ గుడిసెలో? పాకలో ఉంటారు. చూస్తున్నారు కదా, మన హనుమాన్ జంక్షన్ రాజాబాబు గారు సైట్ అంటే ఇది. 5 సంవత్సరాలుగా రాజాబాబు గారు ఈయనకి ఉచితంగా సైట్ అనేది ఇచ్చారంట. దానికి
సార్ మనకి కృతజ్ఞతలు చెప్తున్నారు రాజాబాబు గారికి. మన ఛానల్ తరపున కూడా రాజాబాబు గారికి ధన్యవాదములు. ధన్యవాదాలు. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు వసతి ఇచ్చినందుకు మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా సాయం చేయాలని రాజాబాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే. మరి మీరు వంట అన్ని ఎక్కడే చేస్తారు? అక్కడే సార్, ఈ పాకలు ఉన్నాయి, ఇవి పడుకొని అక్కడను, వంట కానీ తినే కానీ అక్కడే అక్కడే. మా D6 న్యూస్ ఛానల్ ద్వారా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను పోయిన సంవత్సరం బొమ్మలు చేశాను, 78 బొమ్మలు. ఈసారి కూడా నాకైతే జనం రావాలి, నా బొమ్మలు మొత్తం అయిపోతుందో దేవుడు లెక్క రావాలి జనం. నాకు కొంచెం ఆశ అది, ఆ గురించి నా నమ్మిక మళ్ళీ చేశాను. ఇక ఈ పాటికి కూడా అయిపోతుందో నాకు కూడా రూపాయి వస్తుంది. పిల్లల పాటు 4 పిల్లలు ఉంది, నాకు 4 పిల్లలు ఉంది. అవి చేస్తుంది, నాకు రూపాయి వస్తుంది. అది నాకు హ్యాపీ అయిపోతుంది, మిగిలిపోతుంది నాకు చాలా బాధ అయిపోతుంది సార్. అదే చూస్తున్నారు కదా, మన హనుమాన్ జంక్షన్ ప్రజలను నమ్ముకొని రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఈ బొమ్మల వ్యాపారం అనేది స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడో విజయవాడ వెళ్ళి, నొన్న వెళ్ళి, ఎక్కడెక్కడో ఏలూరు వెళ్ళి కొనుక్కొస్తున్నారు. నేను కొనుక్కొచ్చిన వాళ్ళని తప్పు పట్టట్లేదు. హనుమాన్ జంక్షన్ లో మనల్ని నమ్ముకొని ఇక్కడ కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. ఇది రాజస్థాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు శివ, బెంగాల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, అది కాదు. మన హనుమాన్ జంక్షన్ ప్రజలను నమ్ముకొని ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టారు. మనం అంతూ సాయంగా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అనేది ఇక్కడికి వచ్చి చేయరు. ఈ బిజినెస్ అనేది ఈ రాజస్థాన్ వాళ్ళు, నార్త్ సైడ్ వాళ్ళే చేయగలరు. వీళ్ళకి కొంచెం మన అందరం కలిసి ఒక హెల్ప్ గా ఉండి వీళ్ళని ఆదరిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే బొమ్మలు తయారు చేసి కొనసాగుతారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ మన హనుమాన్ జంక్షన్ మన ప్రజల్ని, పరిసర ప్రాంతాల ప్రజలు నమ్ముకొని వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి మనం బొమ్మలు కొనుక్కుంటే వాళ్ళు ఎంతో ఆనందపడి మన హనుమాన్ జంక్షన్ ప్రజల్ని వాళ్ళు మనసారా కోరుకుంటారు. 4 మంది పిల్లలు ఉన్నారంట. వాళ్ళ పిల్లలందరూ స్కూల్కి కానీ, బుక్స్ కానీ, వీళ్ళ ఫుడ్కి కానీ ప్రతి ఒక్కటి మనం ఉపయోగపడిద్ది. మన హనుమాన్ జంక్షన్ ప్రజలను నమ్ముకొని పెట్టుకున్న నారాయణ గారిని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూస్తా ఉండండి D6 న్యూస్ ఛానల్. కెమెరామెన్ జశ్వంత్, మీ శివ.